కొత్తగా నేర్చుకునే వారికి డోరీ తిప్పాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా! సో, ఇబ్బందిగా లేకుండా సింపుల్‌గా, ఈజీ వేలో ఎలా డోరీ అనేది మనం తిప్పుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ 1 ఇంచ్ వెడల్పుతోటి మనకి క్లాత్ ఎంత పొడవు అంటే మనకి డోరీ ఎంత పొడవు కావాలో అంత పొడవున క్లాత్ అనేది తీసుకోవాలి. తర్వాత పైపింగ్ థ్రెడ్‌ని ఇలా చివరికి నాట్ అనేది వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఆ థ్రెడ్ అనేది కదలకుండా. సో, దీనికి నేనొచ్చేసి సింగిల్ పాదం అనేది యూజ్ చేస్తున్నాను. మనం స్టార్టింగ్‌లో వచ్చేసి కొంచెం ఎక్కువగా ఖర్చు పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత మనకి కిందికి వచ్చే కొంది మనకి ఎంత సన్నగా కావాలో అంత సన్నగా అనేది స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మనకి ఎంత సన్నగా కావాలో అంత సన్నగా స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే దీన్ని ఎక్కడ ఎక్కువగా కాకుండా, ఎక్కడ తక్కువగా కాకుండా ఒకే రకంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి డోరీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూడండి నీట్‌గా చివరి వరకు ఇలా కుట్టనేది వేసుకోవాలి. తర్వాత మనం డోరీకి పైన ఇలా నాట్ అనేది వేసాం కదా! ఆ ముడి అనేది విప్పేస్తున్నాను. ఇలా విప్పేసేసి దీన్ని మనం కొంచెం క్లాత్ లోపలికి నెట్టినట్టు అనుకోవాలి. అప్పుడే మనకి ఇది ఎక్కడా కూడా టైట్‌గా లేకుండా నీట్‌గా వస్తుంది. సో, పిన్నీస్ సహాయంతోటి చూడండి ఇలా లోపలికి అన్నట్టు కొంచెం క్లాత్ అనేది నెట్టుకొని, తర్వాత కింది మనకి ఈ కొనాకు ఉంది కదా! పైపింగ్ థ్రెడ్‌ని ఇలా మన వైపుకి లాక్కుంటూ, అడ్జస్ట్ చేసుకుంటూ మూవ్ అనేది చేసుకోవాలి. ఇలా కిందికి లాక్కొని పైన కుచ్చు వచ్చిన క్లాత్‌ని దానికి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ తీసేసుకోవడమే. ఇలా పీసులు అనేది ఎక్కడా కూడా మనకి అడ్డు రాకుండా పీసులు వచ్చినప్పుడు వాటిని రిమూవ్ చేసుకుంటూ నీట్‌గా ఇలా తిప్పేసుకోవడమే. చూడండి చివరి వరకు మనకి ఎక్కడా కూడా ఈ క్లాత్ అనేది అడ్డుపడకుండా నీట్‌గా అనేది వచ్చేసింది. ఇలా డోరీ అనేది తిప్పుకుంటే మీకు ఎక్కడా కూడా విసుగు అనేది రాదు. సో, నీట్‌గా వచ్చేసింది చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. సో, ఈ వీడియో నచ్చితే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఇలా ట్రై చేయండి. లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.